నేను ఏంది అంటే ఉదయం నుంచి కూడా ఒకటే అంశం. నా డిమాండ్ చాలా స్పష్టం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం ఒకటే చేస్తా ఉన్నా. ఈరోజు అక్రమ కేసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ఏదైనా కూడా ఒకటే అంశాన్ని నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వాటన్నింటినీ కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఎందుకు ఈ అక్రమ కేసులు అవుతున్నాయి అనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడబోతున్నా. దానికి సంబంధించి చాలామంది నేతలతో కూడా నేను మాట్లాడినా. సో పూర్తిగా కూడా ఏంది అంటే జర్నలిజానికి సంబంధించి మా హక్కుల కోసం నేను పోరాటం చేస్తున్నా. మా జర్నలిస్టు కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. యాజమాన్యాలు అంటే వారికి ఏదైనా అనారోగ్యం జరుగుతానో లేకపోతే దాడి జరిగితే దాన్ని గాయపరిచే వరకు ఉంటాయి. కానీ రేపు భవిష్యత్తులో ఇంకా దాడులు జరగవన్న గ్యారంటీ లేదు కదా. దాని మీద నేను పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఒక్కటే కాదు, చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా నేను ఒక ఆలోచింపజేసే అంశం. ఎందుకంటే జర్నలిస్టులు అంటే ఏం అలక కనబడతలేరు. ప్రస్తుతం మనతో గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను దీక్షలో నుంచి మాట్లాడుతున్నా. నమస్తే నమస్తే రంజిత్. సార్ నిన్న జరిగిన జర్నలిస్టులపై దాడులకు నిరసనగా నేను దీక్షకు దిగాను సార్. ఇప్పుడు దీక్షలో ఉన్నా, మీరు లైవ్లో ఉన్నారు. ఎలా చూస్తారు జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి? అంటే పాలకులు ప్రజలంటే గాని ప్రజాస్వామ్యం అంటే గాని ఏమాత్రం కూడా ఒక నిబద్ధతతోటి నేను ప్రజల చేత నియమించబడినటువంటి ఒక అధికారి కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధి కావచ్చు, వాళ్ళ అది మర్చిపోయి ఆ కుర్చీని చూసుకోనో, ఆ పదవిని చూసుకోనో, లేకపోతే డ్రెస్సుని చూసుకోనో, లేకపోతే వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాళ్ళ వస్తువులను చూసుకున్నా గానీ దాన్ని చూసుకొని విర్రవీగుడుతనం అనేది పెరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టిగా మారుతున్నది. రాజ్యాంగాన్ని అసలు అపహాస్యం చేస్తున్నటువంటి నడి బజార్లో అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని వీళ్ళు క్షణం వీళ్ళు తగలబెడుతున్నారు, కూనీ చేస్తున్నారు, బొంద పెడుతున్నారు అనేదే మనకు కనపడుతున్నది. ఇప్పుడు వాళ్ళు విధులు నిర్వహించడం తప్పు కాదు. వాళ్ళు పాలకులకి రక్షక భటులు కాదు, ప్రజలకి రక్షక భటులు వాళ్ళు. ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి వ్యవస్థల్లో అది ఏ రకమైన వ్యవస్థ అయినా, విద్యా వ్యవస్థ అయినా, వైద్య రంగమైనా, లేకపోతే ఇంకా పరిపాలనకు సంబంధించిన అనేక విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు తీర్చడానికి ఉన్నారు. కానీ వాళ్ళు పాలకులు చెప్తే, ముఖ్యమంత్రి చెప్తేనో, లేకపోతే సరే మనకు హోమ్ మినిస్టర్ అంటే లేడు, ఆయనే హోమ్ మినిస్టరు, మంత్రులు చెప్తానో, ఎమ్మెల్యేలు చెప్తానో, పై అధికారులు చెప్తానో, ఇది వాళ్ళు పాటించడం అనేది వాళ్ళు నిన్న కూడా చూస్తా. నేను చాలా మంది అధికారులు, పోలీసు వాళ్ళు, నేను కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడుతుంటే మేమేం చేస్తామన్నా, మేమేం చేయగలుగుతాం, మాకు పైనుంచి అనేక రకాల ఒత్తిడి ఉన్నది, మమ్మల్ని నిద్రమనిస్తలేరు, మా ఇంట పడుతున్నారు, మీరేం చేస్తున్నారని వాళ్ళకి కావాల్సింది లెక్క. ఎంతమందిని కొట్టిండ్రు, ఎంతమంది బజార్ పిలిచిండ్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళు జర్నలిస్టులా, వాళ్ళు లాయర్లా, వాళ్ళు మహిళలా, వాళ్ళు పట్టభద్రులైన నిరుద్యోగులా, వాళ్ళు ఎవరనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఈ రోజున్న పరిస్థితులలో పాలకులు యథారాజా తదా ప్రజా అంటే గాని పోలీసులు ఏముంటది, ఏసీపీలు, డీసీపీలు, లేకపోతే సిఐలు, వాళ్ళని మనం ఎన్ని మాట్లాడినా అది ఒక రకంగా మనం ఏదో చేసుకున్నట్టే అవుతుంది. అధికారులు పై అధికారులు, కమిషనర్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, హోమ్ మినిస్టర్ అయినా కాబట్టి ఆయనే రెండింటికి ఆయన బాధ్యత వహించాలి. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మనము జర్నలిస్టులను కొట్టిందనో, లాయర్లను కొట్టినప్పుడు చూస్తున్నాం. నేను ఇలా వరంగల్ కోర్టుకు పోయినా, వరంగల్ కోర్టులో నిన్న సిద్దిపేటలో లాయర్ ని దారుణంగా కొట్టింది. మొన్న భద్రాచలంలో అడ్వకేట్ ని బేడీ లేచి ఊరంతా తిప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముండదు. రేపు రానున్న రోజుల్లో నేను పదే మొదటి చెప్తా వస్తున్నా, రానున్న రోజులన్నీ ఇంకా భయంకరంగా ఉంటాయి, చాలా సంక్షోభాలకు దారి తీస్తాయి. కాబట్టి మనందరం కూడా, నేను పదే చెప్తున్నది, మన మధ్య ఉన్నటువంటి భేషజాలు పక్కన పెట్టి, ఇగోలు పక్కన పెట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ ఐక్యం కాకపోతే, మేము జర్నలిస్టులు మా సమస్య వచ్చినప్పుడే మాట్లాడతాం, రైతులు వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడే మాట్లాడతారు, కార్మికులు వాళ్ళ సమస్యలే, మహిళలు వాళ్ళ సమస్యలే,
నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు అంటే కాదు. అవును. ఈ సమాజంలో ఇప్పుడు అందరూ ఏకం కావాలి. తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎట్లనైతే పార్టీలకి, జెండాలకి, కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా అందరం ఏకమైన 4 కోట్ల ప్రజలు ఒక అవును. సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, లేకపోతే వంట వార్తలు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఏదైతే మన ఐక్యతని చాటుకున్నాం ఇప్పుడు సమాజంలో ఉన్న మనందరం కూడా ఒక రకంగా బాధితులమే. ఉమ్. ఒక్కొక్కసారి ఇవాళ జర్నలిస్ట్ మరి మొన్న మనం ఈడ్చుకుంటూ ఆ గర్భిణీ స్త్రీలను కూడా లెక్క చేయకుండా మనం చూసాం కదా. అవును. మహంకాళి టెంపుల్ దగ్గర ఏమైంది అవును. మూసాపేటలో. ఉమ్. అవును సార్. జర్నలిస్ట్ నేను గర్భిణి అంటే కూడా గర్భిణి అని మాకు ఎట్లా తెలుసు నిరూపించుకోని మాట్లాడుతున్నారు. అవునవును సార్, ఇదైతే దారుణం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో సార్ ఇవాళ మనం మన శక్తి మేరకు, మన కమిట్మెంట్ మేరకు మనము ప్రొటెస్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా మనం అనుకున్న అహింసా పద్ధతి అంటారా, అహింసా పద్ధతిలోనే కానివ్వండి, అహింసా పద్ధతిలోనే మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడు. పాలకులు ఎప్పుడు మాంసాహారుడే, వాళ్ళు పురులే. వాళ్ళు ఎవరైనా ఉన్నది, వాళ్ళు కేసీఆర్, రేవంత్ రెడ్డా, లేకపోతే వెంగళ రావా, లేకపోతే జనార్దన్ రెడ్డా, రాజశేఖర్ రెడ్డి, ఆ రెడ్డా, ఈ రావా, ఇంకోరా, వాళ్ళు దళితులైనా గంతే, గిరిజనులైనా గంతే, ఆదివాసీలైనా గంతే, వాళ్ళు మైనార్టీలైనా గంతే, ఎవరైనా గాని ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళ పాలనా విధానం గట్టనే ఉంటది. కాబట్టి మొత్తంగా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మీరు చేపట్టిన ఒకరోజు దీక్ష కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మీలాంటి యువత మీకోసమే తెలంగాణ తెచ్చింది. 2000 మంది పైగా తెలంగాణ కోసము తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి లక్షలాది కోట్లాది మంది రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఎన్ని త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది. కాబట్టి మనం వచ్చిన తెలంగాణని, సాధించుకున్న తెలంగాణని మనం ప్రజాస్వామ్య ప్రజా తెలంగాణగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. ఈ ప్రయత్నంలో మీరు చేపట్టిన కార్యక్రమం మంచి కార్యక్రమం. మీరు ఇంకా వీలైతే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా ఎక్కువ మంది ఎక్కడికక్కడికి ఏ యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని తిరుగుతారా, నిరాహార దీక్షలు చేస్తారా, లేకపోతే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పోయినప్పుడు అక్కడ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని పోతారా, లేకపోతే ఇంకా ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా మనం క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయండి. లెటర్ టు రాహుల్ గాంధీ, మెయిల్ టు రాహుల్ గాంధీ, వాట్సాప్ రాహుల్ గాంధీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అన్నిటిలో చేయకపోతే మనం మన 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 విశాల తెలంగాణ ఎట్లా సాధించుకున్నాం? తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మార్చినాం. తెలంగాణ రాష్ట్ర సాధనని ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్నా ఈ బిడ్డలందరూ కూడా కదిలిండు. అట్లా ఈ రోజు మనకు ఇంత దుర్మార్గంగా, ఇంత రాజ్యాంగేతర విధానాల్లో యూనివర్సిటీలో పడి దారుణంగా కొట్టడం అంటే ఏంటిది? అది మహిళలను చూడరు, గర్భిణీ స్త్రీలను చూడరు, తల్లి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని, సంటి పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు ప్రొటెస్ట్ వస్తే కూడా వాళ్ళని కూడా ఇడ్చుకుంటూ తీసుకుపోతారు. వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాల మానసిక బాధలతో ఉన్న వాళ్ళు ఉంటారు. మేము చూస్తున్న కొన్ని వీడియోలు, కొంతమంది అయితే వాళ్ళు ఇంకా ముఖం ఎత్తుకోలేక వాళ్ళ సెల్ ఫోన్లలో వాళ్ళే వీడియోలు తయారు చేసుకుంటూ మాకు సావో రేవో ఇంకా మాకు వేరే మార్గం లేదని అని వీడియోలు పెడతా ఉంటే అసలు మాకైతే గుండె అవసిపోతున్నది. ఏం చేయలేము, ఏం చేయగలుగుతామా? ఎన్ని ప్రయత్నాలు. నేనైతే మన తెలంగాణలో ఉన్న ప్రముఖులు అనుకున్న, ఈ మేధావులు అనుకున్న వాళ్ళందరూ ఫోన్ చేసి మాట్లాడినా. నిన్న వాళ్ళు వచ్చినప్పుడు నా దగ్గరికి ఏమంటున్నారు సార్? వాళ్ళు ఏమంటున్నారు సార్ మీతో మీరు మాట్లాడితే? వాళ్ళు మొన్న పోయి కలిసిండు కోదండరామ్ గారును, తర్వాత ఎవరు హరగోపాల్ సారు పోయి మన ఎవరు చైర్మన్ కలిసిండు. సరే ఆయన ఏదో చెప్పి ఆఖరికి ఏంటంటే, సరే మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని సమస్య పరిష్కరిస్తామని ఆయన ఆ రోజు మధ్యాహ్నం కల్లా చెప్పిండు. సాయంత్రం కల్లా సీఎం ఏమో మహబూబ్ నగర్ లో మార్చేది లేదు, చేసేది లేదు, దామ్ డూమ్ అని ఆయన ఒక పొలిటికల్ స్టేట్మెంట్. అసలు నీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగేతర పరిధిలో పనిచేసేటువంటి, ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఒక వ్యవస్థ అని చెప్తూ మీ పొలిటికల్ స్టేట్మెంట్ ఎవరికి కావాలా?
అసలు మీరు ఎవరు మాట్లాడడానికి? ఆయన ఎవరు? ఆ ఎమ్మెల్సీ ఏంటిదైనా ఎవరో యూత్ కాంగ్రెస్ ఏదో ఉన్నాడు ఆయన, బల్మూర్ వెంకట్. ఆయన ఏంటిది ఏమనుకుంటాడు ఆయన? ఆయన ఏమన్నా ఏమన్నా మెజిస్ట్రేటా, జడ్జా, లేకపోతే ఆయన ఏపీపీ ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబరా, చైర్మనా? అసలు వీడు ఎవరు మాట్లాడడానికి? వాడికి ఏం హక్కు ఉంది మాట్లాడడానికి? వాడికి ఏమైనా చిక్కు శరం ఉందా? ఏం చదువుకున్నాడు వాడు? వాడు చదువుకున్న చదువు ఇదేనా? అది ఒక స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి ఒక వ్యవస్థని ఒకవైపు మాట్లాడుతూ, అది ఏదున్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చూసుకుంటారు, నెంబర్ చూసుకుంటారు, వాళ్ళతోటి విద్యార్థి నిరుద్యోగులు చర్చలు చేసుకుంటారు, సివిల్ సొసైటీ ఏమన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడతారు. మాకేం సంబంధం అని ఊక్కోవాలి కానీ మీడియాలో పోయి అక్కడ చర్చల్లోకి పోయి అసలు మీడియా కూడా వీళ్ళు ఎందుకు పిలుస్తుంది? ఇటువంటి దరిద్రులు విధవాళ్ళు ఎందుకు పిలుస్తాను సన్యాసుల్ని? అసలు వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? ఏదైనా ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెంబర్లో ఆన్సర్ చెప్పాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆన్సర్ చెప్పాలి. సాధ్యమైతా, సాధ్యం కాదా, వీలైతా, వీలు కాదా, లీగల్ ఆస్పెక్ట్ ఏమైనా ఉందా దీంట్లో, ఏమైనా హర్టిల్స్ ఉన్నాయా? అసలు వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? అదొక స్వతంత్ర ప్రతిపత్తితోటి కూడినటువంటి ఒక వ్యవస్థ అది. దాంట్లో వీళ్ళు జొరబడి ముఖ్యమంత్రి మాట్లాడు, మంత్రులు మాట్లాడు, లేకపోతే విధవ ఏదో సెకండ్ టైము దొడ్డిదారులు ఎవరినో పట్టుకొచ్చి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించి ఏదో పేద సాధించడానికి తిరుగుతున్నాడు బల్మూర్ వెంకట్. రేపు అందరూ బజార్ కిడిస్తారేనని ఏమనుకుంటాడో. రేపు దీని కారణంగా ఎవరైనా బలవంతపు చావులకు గురైతే బల్మూర్ వెంకటేశ్వరి బాధ్యత వహించాలి. ఆయన ఏమనుకుంటాడు? ఆయనకి ఏం సంబంధం? అది వస్తుందా రాదా, పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు మనం కూడా ఏం మాట్లాడుతున్నాము? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ ది హయ్యర్ అథారిటీ, హయ్యర్ బాడీ, వాళ్ళు సమాధానం చెప్పాలా. వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? అవును సార్. సార్ ఇవి ఇప్పటితో ఆగిపోతాయా ఇంకా పెరుగుతాయా సార్? అమ్మా మీరు రంజిత్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడితోటి ఆగదు. రేపు మీ ఆఫీసులో చొరబడి కూడా మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా లాఠీలు తూటాలు ప్రయోగించి ఏ రాజ్యాంగపరమైన చట్ట విధానాలు పాటించకుండా కూడా చేస్తారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. ఇవాళ మనకి చూసినాం కదా, మొన్న చంద్రబాబు నాయుడు యొక్క భయంకరమైన ఆధిపత్యం ఎట్టుందో చూస్తాం కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి సార్ భవిష్యత్తులో మేము జర్నలిస్టులుగా? మీకున్న అనేక ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన అన్ని అవకాశాలు వినియోగించుకోవాలి. మీరు అందరికి మెయిల్స్ పెట్టండి, ట్విట్టర్ లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. మీరు దీన్ని ఒక క్యాంపెయిన్ గా ఇక్కడతో ఆగదు. ఇది ఢిల్లీకి తీసుకుపోవాలి. ఇప్పుడు వీళ్ళ ఎక్కడి నుంచి వీళ్ళకి మొగదాలు పడతాయి. వీళ్ళకి కట్టడి చేయాలంటే వీళ్ళకి గాడిలో పెట్టాలంటే మనతో కాదు. మళ్ళా ఢిల్లీలో ఏసీసీ లేకపోతే జన్పత్ ఇన్వాల్వ్ అయితే తప్ప రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, లేకపోతే అధ్యక్షులైనటువంటి ఖర్గే గారు, వాళ్ళందరినీ మనం ఇన్వాల్వ్ చేసి భాగస్వాములు చేసి జర్నలిస్ట్ అందరూ ఎందుకు వాట్సాప్లు పెడతారు, ఎందుకు మెయిల్స్ పెడతలేరు? మీరు కాస్త మన గవర్నర్ పెట్టండి. గవర్నర్ ఇటువంటి జరుగుతున్నప్పుడు వెంటనే చేసుకోవాలి కదా. నడి వీధుల్లో అసలు 6 గంటల తర్వాత మహిళలని పోలీస్ స్టేషన్ లో ఉంచొద్దు. మరి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉండి వాళ్ళు కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళు బాధలు పడుతూ వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు ఏదో సేద తీర్చుకునే పాటలు పాడుకుంటూ మాట్లాడుకుంటూ రాత్రి 10-11 దాకా ఉంటుందంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? గవర్నర్ గారు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఫోటోలు కనపడతలేవా? మీడియాలో వస్తున్నది కదా. మరి ఇదంతా ముఖ్యమంత్రి గారికి తెలిసే జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఆయన అమాయకుడు. ఆయన ఎవరో చెప్తే తప్పుడు మాటలకి ఇదైతున్నాడు. ఎవరో ఆయనని పక్కదారి పట్టిస్తున్నారు. ఇదంతా ఉత్తముచ్చట.
ముఖ్యమంత్రి గారికి పూర్తిగా సమాచారం ఉండే ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తుకుంటారు. ఇట్లా జరుగుతుంది, ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతున్నది, ఇక్కడ మనకి వ్యతిరేకత వస్తున్నది, లేకపోతే ఇంతమంది ఈ సమస్య మీద మొరపెట్టుకుంటున్నారని ఎంత చెప్పినా ఇంటెలిజెన్స్ చెప్తే వినరు, పిఆర్ఓ చెప్తే వినరు. మరి ఎవరు చెప్తే వినాలా? మెగా కృష్ణారెడ్డి చెప్తే వినాలా? సరే రామోజీరావు అంటే ఇప్పుడు లేడు, మరి చంద్రబాబు ఆఖరికి చంద్రబాబు దగ్గరికి కూడా పోయింది కదా పాపం. ఆ గ్రూప్ వన్ వాళ్ళు అవసరం లేదు, అయినా పోయిండు. ఎందుకు? రేవంత్ రెడ్డికి చెప్తారేమని. మరి ఎవరికి పోయి చెప్పాలా? నీ దగ్గర రాణిస్తలేవు, నువ్వు కలుస్తలేవు, కలవడానికి అవకాశాలు ఇస్తలేవు. ఇవాళ కోదండరాము తర్వాత మన హరగోపాల్ సార్, నేను ఉదయం ఇంత ముందే కంచాలే గారితో కూడా మాట్లాడినా, అలే సార్ తోటి కూడా మొత్తుకున్నా. వాళ్ళందరూ చాలా డిప్రెషన్ లో ఉన్నారు. రేపు ఏదైనా జరిగితే మనందరం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఖచ్చితంగా సార్, అది ఇప్పటికే తెలంగాణలో మనం ఏదో మేధావులము, సివిల్ సొసైటీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాము, ఇవన్నీ మాటలు బంద్ చేయాల్సి వస్తుంది. మనకు చాలా అవమానం జరుగుతుంది, అపకీర్తి వస్తుంది. సాధించుకున్న తెలంగాణ త్యాగాల తెలంగాణలో ఇటువంటి జరుగుతున్నాయంటే మొక్క వేసుకోవాలని తిరిగిన పరిస్థితి వస్తుందని నేను కంచేలే సార్ తోటి కూడా ఇంతసేపు చాలాసేపు 10-15 నిమిషాలు మాట్లాడి, సార్ మీరు కూడా మీకు వీలైన పద్ధతుల్లో వాళ్ళ బాధ వినండి, దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ లేవు, 1:50 100 చేస్తే ఏం కాదు, ఒకవేళ ఏమన్నా అయితే కోర్టు తీర్పు చేస్తుంది కదా, అవును మీరు నోటిఫికేషన్ ప్రకారం 1:50 ఫాలో కాండి, 1:50 100 వద్దు అని కోర్టు చెప్తుంది కదా. మొత్తంగా నోటిఫికేషన్ అయితే రద్దు చేయదు. అయినప్పుడు వీళ్ళకి ఏం నష్టం? ఇదంతా కూడా ఈగోలతోటి, పట్టింపులతోటి మేము చెప్తే వినరా? ఒకవేళ నేను నాకు ఎవరో చెప్తున్నారు మంత్రుడు ఎమ్మెల్యేలు, ఒకవేళ వీళ్ళు ఒప్పుకుంటే ఇట్లా అందరు లైన్ కడతారు, అందరు రోడ్డు ఎక్కుతారు, మరి మన పరిపాలన ఎట్లా చేయగలుగుతామని మాట్లాడుతున్నా ఆలోచన చేస్తున్నారంటే ఏం అర్థం చేసుకోవాలి వీళ్ళని? మీరు మీ పద్ధతిలో ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, లేకపోతే మనమేమో ఓడిపోతున్నాము నిరాశ చెందకుండా ఎప్పుడు కూడా ఒక ఓటమి నుంచి విజయానికి నాంది పలుకుతాం. తెలంగాణ ఉద్యమం 53, 56, 69 ఓడిపోలేదా? అవునవును, ఎన్నిసార్లు ఓడిపోలే? అవును సార్. ఓడిపోవడం అనేది అది శాస్త్రం కాదు. అది ఇవాళ ఒక జర్నలిస్ట్ ఇది కావచ్చు, రేపు ఇద్దరు కావచ్చు, 10 మంది కావచ్చు, మీలాంటి వాళ్ళకి కావచ్చు, అని మన విజయం మనదే, గెలుపు మనదే. ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో, ఆ విశ్వాసంతో ముందుకు పోదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా 5 కన్నా ఎవరు రాలన్నా చెప్పాలి, ఇంకా చెప్పాలి. ఓకే అన్న, ఓకే అన్న అడగన్నా. 4 to 5 మధ్యలో. సరే అన్న, చూసారు కదా, అది గాద ఇన్నయ్య గారి వాదన. దాంతోపాటుగా ఇంకా చాలామంది కూడా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.